కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఇప్పుడు ఆయన యొక్క శరీరములోను రక్తములోను మనం పాలు పొందబోతున్నాం. అపోస్తలుడైన యోహాను తాను ఈ స్వార్థలో ఆ శరీరముని రక్తముని ఏ విధముగా పోల్చి చెప్పుచున్నాడంటే, ఆ శరీరమును రక్తమును కృపా సత్యములతో నిండి ఉన్న ఒక శరీరముగా దానిని పోల్చి చెప్పుచున్నాడు. ఆ వాక్యము మన మధ్యలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై అవి మన మధ్యలో నివసించెను అని యోహాను ఈ స్థలములో తేటగా రాయిచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి ఆయన మన కొరకు అర్పించి ఉన్న ఆ శరీరము ఆ రక్తము అది కృపతోనూ సత్యముతోనూ నిండి ఉన్న ఒక రక్తము, ఒక శరీరము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపతో నిండి ఉన్నదని చెప్పినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తముని ఆ కృపతో మనం పోల్చి ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క శరీరముని సత్యము, ఆ వాక్యము సత్యముతో పోల్చి మనము ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పాలు పొందబోయేది కూడా ఆ శరీరములో రక్తములోనే మనం పాలు పొందబోతున్నాం. యేసు ప్రభు యొక్క శరీరములో సత్యమును, యేసు ప్రభు యొక్క రక్తములో కృపను సంపూర్ణముగా ఉందని విశ్వసించినట్లయితే ఆయన యొక్క రక్తమాంసములో పాలు పొందుతున్న మనలో నిశ్చయముగా ఆ కృపా సత్యములు సంపూర్ణముగా క్రియ చేయను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కృపాసత్యములో సంపూర్ణుడైన దేవుడు అని మనము ధ్యానించుచున్నప్పుడు ఇది దేవుని యొక్క ఒక స్వరూపమై ఉన్నది. నిర్గమకాండములో 34వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన మోషేకి తన యొక్క స్వరూపముని, తన యొక్క రూపముని ఆయన చూపించుచున్నప్పుడు ఈ మాటని చెప్పుచున్నారు. ఆయన రూపములో ఒకటే ఆయన కృపాసత్య సంపూర్ణుడై కృపాసత్యములు గల దేవుడై ఆయన కనబడి ఉన్నారు. 34వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇంగ్లీష్లో before him and proclaim the Lord God merciful and gracious, long suffering and abundant in goodness and truth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషేకి తన యొక్క మహిమని అనగా తన యొక్క రూపమని అని కూడా చెప్పవచ్చు. మహిమని మోషేకి కనపరుచుచున్నప్పుడు అక్కడ ఆ మహిమని గురించే చెప్పుచున్నారు. ఆయన కనికరమును దయాదాక్షిణ్యములను కృపాసత్యములు గల దేవుడు అని మోషేకి తన యొక్క నామముని గురించి చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన యొక్క రూపమే కృత నిబంధన కాలములో ఆ వాక్యము దేవుడు మోషేకి మాట ద్వారా తన నామముని చెప్పి ఉన్నారు. ఆయన కనికరమును దయాదాక్షిణ్యమును ఆయన కృపాసత్యములు గల దేవుడు అని తన యొక్క నామముని చెప్పి ఉన్నారు. ఆ చెప్పబడిన నామము ఇప్పుడు శరీరధారిగా కృపాసత్యములో సంపూర్ణుడైన దేవుడుగా కృత నిబంధన కాలములో ఆయన బయలుపరచబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన యొక్క శరీరములోను ఆయన యొక్క రక్తములోను సత్యమును కృపని మనము సంపూర్ణముగా దానిలో మనము తెలుసుకొనవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఆయన కృపాసత్యములు గల దేవుడు అని అనేక స్థలముల్లో మనము చదువుతున్నాం. ఈ కృపాసత్యములు అనేది యేసు ప్రభు ద్వారానే కలిగి ఉన్నది. ఈ నిర్గమకాండములో చెప్పబడి ఉన్న కార్యము ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడి ఉన్నది, అది అక్షరం మాత్రమే ఇవ్వబడి ఉన్నది. కానీ యేసు ప్రభు ద్వారా కృపాసత్యము బయలుపరచబడి ఉన్నది. ఇదే యోహాను సువార్త
మొదటి అధ్యాయం 17వ వాక్యంలో చదివినప్పుడు చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. For the law was given by Moses, but grace and truth came by Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యము యేసు ప్రభు ద్వారానే కలిగి ఉన్నది. అంటే యేసు ప్రభు యొక్క రక్త మాంసము ఆయన శరీరధారిగా రావటము ద్వారానే కృపయు సత్యములు కలిగి ఉన్నదని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్షరార్థముగా దేవుడు తన యొక్క నామముని మోషేకి అక్కడ బయలుపరచునను. ఆయన కృపా కనికరములు గల దేవుడు, ఆయన కృపా సత్యములు గల దేవుడని మోషేకి అక్కడ బయలుపరచునను. ఆయన శరీర రీతిగా క్రియరూపముగా అక్కడ లేరు. క్రియరూపముగా లేకపోతే శరీర రీతిగా ఆయన కృపా సత్యములో సంపూర్ణుడుగా లేరు. అందుకే అక్కడ ధర్మశాస్త్రం మాత్రమే ఉండినది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు బయలుపరచబడి ఉన్నారో, యేసు ప్రభు క్రియారూపముగా ఆ కృపని సత్యముని పూర్ణముగా జనులైన వారికి అనుగ్రహించిన నిమిత్తము ఆయనే శరీరములో వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది మరలా అదే శరీరముతో వెళ్లకుండా ఆ శరీరముని ఆ రక్తముని పూర్తిగా మన కొరకు ఆయన శరీరముని చీల్చివేసి మన కొరకు ఆయన రక్తముని కార్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క శరీరము సత్యముగాను, యేసు ప్రభు యొక్క రక్తము అది కృపతో నిండినదిగా మనము ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మొట్టమొదటిగా కృపను సత్యమును ఎందుకు అవసరమై ఉన్నది, కృపను సత్యము మనకు సంపూర్ణముగా ఎందుకు అవసరమై ఉన్నదని కొన్ని కార్యములని మనం ధ్యానించవచ్చు. కీర్తనలు 25వ కీర్తన 10వ వాక్యమునికి వచ్చినప్పుడు అక్కడ కీర్తనకర్త తేటగా చెప్పుచున్నాడు, కృపను సత్యమును ఎందుకు అవసరమై ఉన్నదని. చదవండి 25వ కీర్తన 10వ వాక్యము. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. All the paths of the Lord are mercy and truth unto such as keep his covenant and his testimonies. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు తాను అనుభవించి కొన్ని కీర్తనలని రాయించున్నాడు. దావీదు తన అనుభవ రీతిగా కీర్తనలని రాయించినప్పుడు దావీదు యొక్క జీవితంలో తాను పాత నిబంధన కాలంలో జీవించిన వాడై ఉన్నప్పటికీ యేసు ప్రభుని తాను కొన్ని సందర్భముల్లో అనుభవించి ఉన్నాడు. ఈ కీర్తనలు రాయించినప్పుడు ఆయన మార్గములు అన్నీ కూడా కృపా సత్యములతో నిండి ఉండును. ఆయన యొక్క కట్టడలని, ఆయన యొక్క సాక్షులని, నిబంధనలని అనుసరించుచున్న వారికి ఆయన మార్గములు అన్నీ కూడా కృపా సత్యములతో నిండి ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక విధముగా దావీదు తన యొక్క జీవితంలో తాను ఈ భూమిలో జీవించుచున్న కాలంలోనే శరీర రీతిగా యేసు ప్రభుని అనుభవించకపోయినను తాను ఆత్మానుసారముగా ఈ కృపా సత్యములు గల దేవుని యేసు ప్రభుని తాను అనుభవించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ ఎందుకు తన యొక్క జీవితంలో ఆ స్థలములో ఆయనే కృపా సత్యములు గల దేవుడై ఉండును అని ఎందుకు దావీదు ఆ స్థలములో ఉచ్చరించుచున్నాడంటే తన యొక్క దేవుని యొక్క మార్గములలో ఆయన కృపా సత్యములు గల దేవుడై ఉన్నారు. అనగా దేవుడు ఆయన యొక్క మార్గములలో వారిని ఆయన నడిపించుచున్న వారై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపా సత్యములు గల దేవుడు అని చెప్పినట్లయితే ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసముతో ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క సాక్షులని అనుసరించి జీవించుచున్నామో అప్పుడు మన యొక్క జీవితంలో ఆయన మార్గములలో మనల్ని నడిపించుచున్న వారై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన మార్గములలో ఆయన కృపయు
సత్యములు గల దేవుడై ఉన్నారు. అంటే కృపయు సత్యములు గల దేవుడని చెప్పిన విధముగా ఆయన యొక్క రక్తమును శరీరమును ఆ స్థలములో కూడా క్రియ చేయుచున్నది. ఆయన రక్తము ద్వారా కలుగుచున్న కృప, ఆయన రక్తము ద్వారా కలుగుచున్న కనికరము ద్వారా వారు క్షమించబడుచున్నారు. ఆయన యొక్క శరీరము ద్వారా కలుగుచున్న స్వస్థతని వారు అనుభవించుచున్నారు. అందుకే కింద ఉన్న వాక్యములో చదివినప్పుడు 11వ వాక్యములో చదివినప్పుడు అక్కడ ఆయన క్షమించుచున్న కార్యముని గురించి దావీదు మాట్లాడుచున్నాడు. 11వ వాక్యముని చదవండి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. For thy name's sake, O Lord, pardon mine iniquity, for it is great. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ మార్గములలో, ఆయన మార్గములలో ఆయన కృపా సత్యములు గల దేవుడై ఉన్నారని దావీదు ఎందుకు చెప్పుచున్నాడంటే, తన యొక్క జీవితంలో కొన్ని పాపములు, కొన్ని కొరతలు ప్రవేశించినప్పుడే దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. నా పాపములని క్షమించము, నా పాపములు మిక్కిలి గొప్పది, దానిని క్షమించమని వేడుకొనుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తనకు దేవుడు చూపించిన కనికరము అక్కడ యేసుప్రభుని దావీదు అనుభవించి ఉన్నాడు. యేసుప్రభు యొక్క శరీరంలో ఉన్న స్వస్థతని, యేసుప్రభు యొక్క రక్తములో ఉన్న పాప క్షమాపణని దావీదు తాను పాత నిబంధన కాలంలోనే అనుభవించి ఉన్నాడు. అందుకే ఆయన కృపా సత్యములు గల దేవుడు అని ఆ స్థలములో తాను తేటగా రాయిస్తున్నాడు. దావీదును సొలొమోనునే ఈ కృపా సత్యములు గల దేవుని వారి యొక్క జీవితంలో అనుభవించి ఉన్నారు. దావీదు మరొక స్థలంలో 85వ కీర్తనలో చదివినప్పుడు అక్కడ కూడా ఆయన కృపా సత్యములు గల దేవుడు, కీర్తనకర్త 85వ కీర్తన 10వ వాక్యముని చదవండి. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్ద పెట్టుకొనినవి. Mercy and truth are met together, righteousness and peace have kissed each other. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కోరగి యొక్క కుమారులకి అప్పగించబడిన ఒక కీర్తన ఇది, దావీదు యొక్క కీర్తన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తనలో దావీదు తన యొక్క జీవితంలో దీనిని అనుభవించుచున్నాడు. కృపా సత్యములు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ దావీదు అనుభవించిన కార్యం ఏమిటంటే, సమాధానముని, నీతిని, సమాధానముని అనుభవించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా వాక్యమని చదవండి, 10వ వాక్యం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్ద పట్టుకొనినవి. Mercy and truth are met together, righteousness and peace have kissed each other. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి సమాధానములు ఒకదానిని ఒకటి కలుసుకొనుచున్నది అంటే, దావీదు యొక్క జీవితంలో యేసుప్రభుని అంటే కృపా సత్యములు గల దేవుని ఏ విధముగా అనుభవించి ఉన్నాడంటే, తన జీవితంలో తన పాపముల ద్వారా దేవుడు తనకు శత్రువుగా మారిపోకుండా, దేవుడు తన యొక్క జీవితంలో విరోధిగా మారిపోకుండా, ఆయన యేసుప్రభు ద్వారా ఎలా కృత నిబంధన కాలంలో సమాధానం కలిగి ఉన్నదో, కృపా సత్యములు గల దేవుడై ఏ విధముగా ఆయన సమాధానముని, ఆయన యొక్క క్షమాపణ, యేసుప్రభు యొక్క రక్తముని కార్చటము ద్వారా, ఆయన ఏ విధముగా ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క శరీరము ద్వారా మనకును దేవునికి ఒక సమాధానముని అనుగ్రహించి ఉన్నాడో, అదే విధముగా దావీదు యొక్క జీవితంలో తాను దేవునితో ఒక సమాధానముని, దేవుని యొక్క కృపా సత్యములని బట్టి దేవునితో ఒక సమాధానముని అనుభవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపా సత్యములు గల దేవుడు, ఆయన శరీరధారిగా కృపా సత్యములు గల దేవుడుగా బయలుపరచబడినని యోహాను చెప్పుచున్నప్పుడు, యోహాను యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ కృపా సత్యములు గల దేవుడుగా మన యొక్క జీవితంలో దేవుని నీతి, అందుకే తర్వాత వాక్యములో చదివినట్లయితే, సత్యము భూమిలో నుండి మొలుచుచున్నది, నీతి ఆకాశము నుండి వచ్చుచున్నదని రాయబడి ఉన్నది. చదవండి.
భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజోచును. Truth shall spring out of the earth, and righteousness shall look down from the heaven. సత్యము భూమిలో నుండి మొలుచుచున్నది. ఆ సత్యము యేసు ప్రభు. నీతి తండ్రి ద్వారా ఆకాశములో నుండి యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మనుషులు క్షమించబడుచున్న నీతి ఆకాశము నుండి క్రిందకు చూచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా చెప్పుచున్నాను, సత్యము యేసు ప్రభు భూమిలో నుండి ఆయన సత్యములో సంపూర్ణుడై తాను తన యొక్క శరీర విషయములో సత్యము ఆ వాక్యముని తాను ఈ భూమిలో తాను మన కొరకు ఆ శరీరముని తన కొరకు అర్పించుచున్నారు. దేవుని నీతి ఆకాశము నుండి యేసుప్రభు అర్పించుచున్న శరీరము రక్తము ద్వారా దేవుని నీతి ఆకాశము నుండి అది చూచుచున్నది. ఆ దేవుని నీతిని బట్టి మనలో సమాధానము కలుగుచున్నది. నీతిను సమాధానమును ఒకదానిని ఒకటి కలుసుకొనుచున్నది. కృపయు సత్యమును ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనుచున్న విధముగా నీతియు సమాధానమును ఒకదానిని ఒకటి కలుసుకొనుచున్నది. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన బయలుపరచుటకు కారణమే దేవుని నీతి ఆయన ద్వారా మనలో నెరవేర్చబడి ఆయనతో కూడా తండ్రితో కూడా మనం సమాధానపడు నిమిత్తమే ఆయన కృపా సత్యములు గల దేవుడై బయలుపరచబడి ఉన్నారు. దేవుని కృప ద్వారా నీతి నెరవేర్చబడుచున్నది. ఆయన యొక్క సత్యము ఆయన యొక్క శరీరము ద్వారా సమాధానము కలుగుచున్నది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపలోను సత్యములోను ఆయన సంపూర్ణుడని చెప్పినట్లయితే సాధారణముగా యోహాను ఆ కార్యమని చెప్పటం లేదు, ఆయన అనుభవించి ఉన్నాము. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వాక్యమని చదివినట్లయితే ఆ మహిమని మేము చూచి ఉన్నాం, అవి ఆయన మన నివాసము చేసి ఉన్నారు, ఆ మహిమని చూచి ఉన్నాం, ఆ కుమారుడి యొక్క మహిమని మనకు కనపరిచి ఉన్నారని చెప్పుచున్నాడు. చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ కూడా ఆయన యొక్క మహిమని మనము చూచుచున్నాము. ఆ కుమారుడికి తగిన మహిమ ఆయనలో కనబడి ఉన్నది. ఆ మహిమని చూచినదే యేసుప్రభు యొక్క కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చిన యేసుప్రభు ద్వారా తానును తండ్రితో ఒక సమాధానముని అనుభవించి ఉన్నాడు. దేవుని నీతి యేసుప్రభు ద్వారా ఆయన యొక్క మరణము ద్వారా మన యొక్క జీవితంలోనూ దేవుని నీతి నెరవేర్చబడి ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నారు. క్రీస్తు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా చేయటం అనేది దేవుని యొక్క నీతి. మనము సొంతముగా నీతిమంతులుగా మారలేము, మనము సొంతముగా పరిశుద్ధులుగా మనం మారలేము. మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయటము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మరణము ద్వారా మనల్ని పవిత్రులుగా మార్చి ఆయనతో కూడా సమాధానపరచడం అనేది దేవుని నీతి. అందుకే నీతి ఆకాశము నుండి చూచును అని కీర్తనకర్త చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు ఈ కృపా సత్యములు గల దేవుని తన యొక్క జీవితంలో తాను సంపూర్ణముగా అనుభవించి ఉన్నాడు. దేవునితో ఒక శత్రువుగా కాకుండా తాను దేవునితో సమాధానం గలవాడై అనుభవించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఇదే కీర్తనల్లో 86వ కీర్తన 15వ వాక్యముని మనము చదువుతున్నప్పుడు చదవండి. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవో, దీర్ఘశాంతుడవో, కృపా సత్యములతో నిండిన వాడవో. But thou, O Lord, art a good God, full of compassion and gracious, long-suffering
and plenteous in mercy and truth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఎందుకు ఆయనను ఆయన కృపా సత్యములు గల దేవుడు, ఆయన దయాదాక్షిణ్యములు గల దేవుడని దావీదు ఎందుకు ఇక్కడ రాయిస్తున్నాడంటే, తన యొక్క జీవితంలో కొందరు శత్రువులని తాను ఎదురు చూస్తున్నాడు. ముందు ఉన్న వాక్యములో చదివినప్పుడు 14వ వాక్యమని చదవండి. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఇంగ్లీష్లో చదవండి. O God, the proud are risen against me, and the assemblies of violent men have sought after my soul, and have not set thee before them. But thou, O Lord, art a God full of compassion and gracious, long-suffering, and plenteous in mercy and truth. దావీదు తేటగా రాయిస్తున్నాడు. అక్కడ అయినను తెలుగులో ఆ మాట లేదు. తెలుగులో వచ్చి దేవా నీవు కృపా సత్యములు గల దేవుడని చెప్పుచున్నాడు, కానీ తెలుగులో ఆ మాటని రాయలేదు. ఇంగ్లీష్లో చదివినప్పుడు బట్ అక్కడ తన యొక్క శత్రువులని గురించి చెప్పి, గర్విష్ఠులు నాకు విరోధముగా క్రియ చేయుచున్నారు, బలాత్కారులు నాకు విరోధముగా పోరాడుచున్నారు, వారు మిమ్మల్ని తమ ఎదుట నిలుపుకొనక వారు మీకు భయం లేకుండా ఉన్నారు. వారిని గురించి దావీదు చెప్పిన తర్వాతనే చెప్పుచున్నాడు, అయినను మీరు కృపా సత్యములు గల దేవుడు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలంలో దావీదు తాను అక్షరార్థమైన శత్రువులని గురించి తాను చెప్పి ఉన్నాడు. కానీ కృత నిబంధన కాలంలో శరీర ప్రకారముగా మనుషులైన వారు మనకు శత్రువులుగా లేరు. దావీదు చెప్పి ఉన్న స్వభావం మన యొక్క జీవితంలో కూడా అహంకారులు, గర్విష్ఠులు నాకు విరోధముగా పోరాడుతున్నారు, బలాత్కారులు మిక్కిలి భయంకరమైన వారు, వారు కఠినమైన వారు, వారు నా జీవితమును విరోధముగా పోరాడుతున్నారు, దేవుని గురించిన చింత లేకుండా ఉన్నారు వారు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు కృపా సత్యములు గల దేవుడుగా ఆయన ఎందుకు మన యొక్క జీవితంలో బయలుపరచబడవాలంటే, కొన్ని సందర్భములలో మన యొక్క గర్వము, మన యొక్క హృదయ కాఠిన్యత, మనము దేవుడే లేని దేవుడిని మనసులో తీసుకొని రాని కొన్ని సందర్భములు మన యొక్క జీవితంలో ఉన్నాయి. మన యొక్క జీవితంలో గర్వము, అహంకారము కొన్ని సందర్భముల్లో పోరాడుతున్నది. అప్పుడు మనము దేవుని మనసులో తీసుకొని రాలేదు. మన యొక్క జీవితంలో హృదయమని కొన్ని విషయములలో కఠినపరుచుకొని కఠినముగా ఇతరుల ఎదుట ప్రవర్తించుచున్నాం, కఠినముగా మాట్లాడుచున్నాం, కఠినముగా మనం ఇతరుల ఎడల మనము ప్రవర్తించుచున్న సమయంలో దేవుని మన యొక్క మనసులో తీసుకొని రాకుండా ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అయినను మీరు కృపా సత్యములు గల దేవుడు, మీరు కృపతోనూ సత్యముతో నిండి ఉన్న దేవుడని అక్కడ దావీదు తేటగా బయలుపరుచుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 16వ వాక్యంలో చదివినప్పుడు చదవండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. 17వ వాక్యం కూడా చదువు. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. O turn unto me and have mercy upon me. Give thy strength unto thy servant, and save the son of thine handmaid. Shew me a token for good, that they which hate me may see it and be ashamed, because thou, Lord, hast helped me and comforted me. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు దేవుని కృపా సత్యములు గల దేవుడని ఎందుకు చెప్పుచున్నాడంటే, ఆ శత్రువులని నశింపచేయవలనని కాదు, ఆ శత్రువులని తాను హతమార్చి నశింపచేయవలనని తాను అడుగుటం లేదు. మీరు నాకు బలమునిచ్చి నన్ను మీరు ఆదరించుచున్నారు, వాటిని చూసి వారు సిగ్గుపడవలను.
అంటే మన జీవితంలో కొన్ని సందర్భముల్లో పోరాడుతున్న ఈ గర్వము, మన జీవితంలో పోరాడుతున్న ఈ హృదయ కాఠిన్యత, ఈ అనుభవములు మన జీవితంలో కొనసాగుతూ ఉండకుండా అప్పుడప్పుడు మన జీవితంలో పోరాడతాయి. అప్పుడప్పుడు మన యొక్క జీవితంలో పోరాడుతున్నప్పుడు కొనసాగుతూ ఉండకుండా మనల్ని దేవుడు మన యొక్క గర్వముని, మన యొక్క హృదయ కాఠిన్యతని తొలగించే నిమిత్తము ఆయన యొక్క కృపని, సత్యముని మనకు బయలుపరుచుచున్నారు. అప్పుడు మన యొక్క గర్వమును, మన యొక్క అహంకారం, మన యొక్క బలాత్కారపు స్వభావము, మన యొక్క హృదయ కాఠిన్యత, కఠినముగా ప్రవర్తించుచున్న కార్యములు యేసుప్రభు యొక్క ఆదరణ, లేకపోతే యేసుప్రభు యొక్క ఆ కృపా సత్యములతో మనకు అనుగ్రహించిన ఆ ప్రేమని బట్టి మన యొక్క జీవితంలో మనం మారుచున్నాం. ఈ స్వభావములు సిగ్గునందుచున్నది. ఈ కూటముల ద్వారా మన జీవితంలో మనము గర్వించి అహంకారముతో, ఇతరుల ఎడల హృదయ కాఠిన్యముతో, ఇతరుల ఎడల గర్వముగా ప్రవర్తించిన వాటిని గురించి దేవుని సన్నిధానములో మనం సిగ్గుపడి ఉన్నాం. అందుకే దావీదు, అయినను మీరు కృపాసత్యములు గల దేవుడు, మీ కృపాసత్యముల ద్వారా నా జీవితంలో ఆ అహంకారులు సిగ్గునందుచున్నారు, బలాత్కారులు సిగ్గునందుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క ఆ శరీరములో, రక్తములో మనం పాలు పొందుచున్నామో, ఎప్పుడైతే ఆ కృపా సత్యములు గల ఆ శరీరంలో మనము కూడా పాలివారుగా మారుచున్నామో, మన యొక్క జీవితంలో ఆయన మనల్ని దీనుడుగా మార్చుచున్నారు. ఎందుకు కృపాసత్యములు గల దేవుడని ఎందుకు చెప్పుచున్నారంటే, గర్విష్ఠులకు ఆయన కృపని అనుగ్రహించడం లేదు, ఆయన దీనులకే కృపని అనుగ్రహించుచున్నారు. ఆయన కృపాసత్యములు గల దేవుడు కాబట్టి మనము మన యొక్క గర్వము నుండి విడుదల పొంది, గర్వము నుండి తొలగిపోయి మనల్ని మనము తగ్గించుకొనుటకు, అది కూడా దేవుడు మనల్ని కఠినముగా కాదు, దేవుడు ఆయన యొక్క కృపని బట్టి, ఆయన యొక్క సత్యముని బట్టి, ఆయన యొక్క శరీరములో ఎంతగా తను తగ్గించుకొని ఉన్నారో దానిని బట్టి మనలో ఒక దీనత్వమని కలుగచేసి ఆయన తన యొక్క కృపని మనకు అనుగ్రహించుచున్నారు. ఆ బలముని దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. ఆ బలం ఏమిటంటే మనల్ని తగ్గించుకొనొచ్చున్న ఒక బలం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని మనమే తగ్గించుకొని ఆ కృపా సత్య సంపూర్ణుణ్ణి అనుభవించుచున్న ఒక బలము. యేసుప్రభు యొక్క శరీరములో, రక్తములో పాలు పొంది యేసుప్రభు యొక్క కృపని, సత్యమని అనుభవించుచున్నవారు తమను తామే తగ్గించుకొనుచున్నారు. ఆయన కృపా సత్యములు గల దేవుడు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కృపా సత్యములు గల దేవుడై ఆయన బయలుపరచబడి ఉన్నారు. యేసుప్రభు తాను శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన యొక్క రూపముని గురించి రాయబడి ఉన్నది. ఆయన దాసుని యొక్క రూపముని ఆయన ధరించుకొని ఉన్నారు. ఆయన రుక్తునిగా దాసుని రూపముని ధరించుకొని లోకమునుగా ఆయన వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు ఆయన దాసుడుగా తన్ను తానే దాసునిగా మార్చుకొని ఆయన తన జీవితంలో సమర్పించుకొని ఉన్నారు. కుమారుడు దాసుని రూపముని ఆయన ధరించుకొని ఉన్నారు. 5వ అధ్యాయము 7వ వాక్యముని 8వ వాక్యముని చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలు. ఆ వాక్యం కాదు, ఇంకొక చోట్ల చదవండి. యేసు ప్రభు ఆయన తను దాసుని రూపముని ధరించుకొని వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయన శరీరములో మిక్కిలి దీనుడుగా, దాసుడుగా ఆయన తగ్గించుకొని సమర్పించుకొని వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి యేసు ప్రభు యొక్క కృపని, సత్యమని అనుభవించుచున్నప్పుడు ఆయన యొక్క శరీరములో ఉన్న ఆ విలువైన
కార్యములని అనుభవించుచున్నప్పుడు మన జీవితంలో కూడా మనము తగ్గించుకొనుచున్నవారుగా, మిక్కిలి దీనముగా తగ్గించుకొనుచున్నవారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఇదే కీర్తనల్లో మరొక స్థలములో కూడా ఆయన కృపాసత్యములు గల దేవుడని మనం చదువుతున్నాం. 89వ కీర్తన 14వ వాక్యంని చదవండి. 89వ కీర్తన 14వ వాక్యం. నీతి న్యాయములో నీ సింహాసనమునకు ఆధారములో, కృపా సత్యములో నీ సన్నిధాన వర్తలు. Justice and judgment are the habitation of thy throne. Mercy and truth shall go before thy face. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కీర్తనకర్త ఈ కీర్తనని ఏతాన్ అనే ఒక వ్యక్తి రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కీర్తనకర్త తాను అనుభవించిన కార్యం ఏమిటంటే, కృపాసత్యములు నీ ముందర నడుచును, కృపాసత్యములు నీ ముందుగా నడుచును. మరొకసారి కూడా చదవండి 14వ వాక్యం. నీతి న్యాయములో నీ సింహాసనమునకు ఆధారములో, కృపా సత్యములో నీ సన్నిధాన వర్తలు. Justice and judgment are the habitation of thy throne. Mercy and truth shall go before thy face. Shall go before thy face. నీ ముందర నడుచును. తెలుగులో నీ సన్నిధాన వర్తులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఈ వాక్యమని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే తాను అనుభవించిన కార్యం ఏమిటంటే, దేవుడు తనకు ముందుగా వెళ్ళుచున్నప్పుడు ఆయన యొక్క కోపమో, లేకపోతే ఆయన యొక్క క్రోధమో, ఆయన యొక్క తీర్పు, న్యాయ తీర్పులో, లేకపోతే ఆయన యొక్క జీవితంలో ఉన్న దేవుని యొక్క మిక్కిలి ఉగ్రమైన కార్యము ఏది తనకు ముందుగా వెళ్ళటమని తాను అనుభవించటం లేదు. తాను అనుభవించుచున్నది కృపాసత్యములే నీ సన్నిధాన వర్తులు. అంటే తనకు ముందుగా ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆ యేసుప్రభులో ఉన్న ఆ ప్రేమని, యేసుప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా ఏ కారణము నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ కారణములని ఈ కీర్తనకర్త అనుభవించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా కృపాసత్య సంపూర్ణుడైన దేవుడని చెప్పినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క కోపమునో, దేవుని యొక్క క్రోధమునో, లేకపోతే దేవుడు మనల్ని తీర్పు తీర్చవలనని ఆయన మనల్ని గురించి ఆయన విసిగిపోకుండా, మనల్ని గురించి సంతాపమునందిన దేవుడుగా కాకుండా కృపాసత్యములు గల దేవుడుగానే ఆ కీర్తనకర్త చూచుచున్నాడు. మనుషుల్ని గురించి అనేక సందర్భముల్లో దేవుడు సంతాపమునంది ఉన్నారు. వారిని సృష్టించినందుకే సంతాపమునంది ఉన్నారు. కొన్ని సందర్భముల్లో వారు సనుగుచ్చు, వారు దేవునికి విరోధముగా మాట్లాడుచు ఉన్నప్పుడు వారి మీద కోపపడి ఉన్నారు. దేవుని యొక్క తీర్పు వారి మీద రగులుకొని ఉన్నది. అనేకులు అరణ్యములో నశించిపోయి ఉన్నారు. ఇశ్రాయేల్ జనులు కూడా దేవునికి ద్రోహము చేసి వారు అన్య దేవతల వైపు, విగ్రహముల వైపు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని అప్పుడు కూడా అనేకులు నశించిపోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ కీర్తనకర్త చెప్పుచున్నాడు, నా ముందు ఎల్లప్పుడూ కృపాసత్యములు గల దేవుడే నడుచుచున్నారు. మన మీద ఎప్పుడైతే ఆయన యొక్క శరీరములో, రక్తములో పాలు పొందుచున్నామో, మనం అయోగ్యముగా కాదు, యోగ్యముగా తగ్గించుకొని పాలు పొందుచున్నప్పుడు తీర్పుని కాదు, ఆయన యొక్క కృపని, సత్యమని అనుభవించుచున్నాం. యేసుప్రభు యొక్క శరీరములో, రక్తములో ఉన్న కృపని, సత్యమని మనం అనుభవించుచున్నాం. యేసుప్రభు యొక్క రక్తము ద్వారా క్షమాపణ దొరుకుతున్నది, ఆయన యొక్క సత్యము ద్వారా విడుదల దొరుకుతున్నది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభుని కృపాసత్య సంపూర్ణుడుగా మన జీవితంలో అనుభవించుచున్నామో, మన జీవితంలో నిశ్చయముగా విడుదలని, క్షమాపణని మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనం అనుభవించుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్లుప్తంగా చెప్పి ముగించుచున్నాను. సామెతల్లో కూడా తనకు సొలొమోనుకి
తన యొక్క తల్లి ఇచ్చిన ఆలోచన చదవచ్చు. 3వ అధ్యాయము 3వ వాక్యమని చదవండి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. Let not mercy and truth forsake thee. Bind them about thy neck. Write them upon the table of thine heart. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపను సత్యమును నువ్వు ఎన్నడూ విడవద్దు, తొలగిపోవద్దు. సొలొమోనుకు తన తల్లి ఇచ్చిన ఆలోచన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నడూ ఆ కృప నుండి తొలగిపోవద్దు. దానికి అర్థం ఏమిటంటే, తన యొక్క జీవితంలో తాను రాజుగా మారిన తర్వాత, తన యొక్క జీవితంలో తాను కఠినమైన వాడుగాను, రాజుగా మారిన తర్వాత ఇతరుల ఎడల తాను మిక్కిలి క్రూరమైన వాడుగాను మారిపోకుండా దానిని ఎల్లప్పుడూ తన యొక్క ముందు ఉంచవలను. దేవుని యొక్క కృప ద్వారానే తాను రాజుగా మారి ఉన్నాడని, దేవుని యొక్క కనికరము ఆ సత్యము ద్వారానే రాజుగా మారి ఉన్నాడని తాను ఎల్లప్పుడూ తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకునేవాళ్ళను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా యేసుప్రభు యొక్క మరణము, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా బయలుపరచకపోతే మనం ఇక్కడ ఉండలేము. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా బయలుపరచబడకపోతే మనం ఈ స్థలంలో కూర్చొని ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే దేవుని సన్నిధానం అనేది లోకములో మనుషులందరూ కలిసి మనల్ని హెచ్చించి, లోకములోనే ఒక ఉన్నతమైన స్థానమునకు మనల్ని హెచ్చించినను, వాటికంటే దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని అనుమతించడం అనేది, ఆయనకి ఇంటిలో మనల్ని అనుమతించడం అనేది దానికంటే గొప్ప అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటికి మనం ఎల్లప్పుడూ ఇది దేవుని యొక్క కృప, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా బయలుపరచబడి ఉన్నారు కనుకనే నా జీవితంలో ఇది దొరికి ఉన్నదని అక్కడ మనం కృతజ్ఞత కలిగి ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తగ్గించుకొని కృతజ్ఞత కలిగి ఉండవలను. ఇదే సామెతలు 16వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా తగ్గించుకొని ఉండవలనని ఈ తన యొక్క జీవితంలో కోరుచున్నాడు. చదవండి. 16వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యమని చదవండి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. Everyone that is proud in heart is an abomination to the Lord. Though hand join in hand, he shall not be unpunished. By mercy and truth iniquity is purged, and by the fear of the Lord men depart from evil. కృపా సత్యముల ద్వారా పాపము పరిహరించబడుచున్నది. ఏ పాపం అంటే గర్వము. ముందున్న వాక్యముల్లో దాన్ని చెప్పుచున్నాడు. అహంకారులు, గర్విష్ఠులు, దేహవాకు హేయులు. ఎప్పుడైతే తగ్గించుకొనుచున్నామో ఆ కృపా సత్యముల ద్వారా మన యొక్క పాపములు పరిహరింపబడుచున్నది. ఎప్పుడైతే తగ్గించుకొనుచున్నామో మనల్ని దేవుడు ఆ కీడు నుండి తప్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపా సత్యముల ద్వారానే సమాధానం కలుగుచున్నదని చెప్పిన ప్రకారముగా 7వ వాక్యములో చదివినప్పుడు సొలొమోను కూడా ఆ మాటని చెప్పుచున్నాడు. 7వ వాక్యముని చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. When a man's ways please the Lord, he maketh even his enemies to be at peace with him. శత్రువులని కూడా ఆయన మిత్రులుగా అక్కడ చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే మనము మనుషులందరితో కూడా సమాధానమని అనుభవించున్నాం. దేవునితో మాత్రమే కాదు, మనుషులతో కూడా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శరీరమని రక్తమని తిని త్రాగుచున్న వారు మనుషులందరితో కూడా సమాధానమని అనుభవించుచున్నారు. తాము శత్రువులుగా ఏ మనుషుల్ని చూడరు. తమకు శత్రువులైన వారిని కూడా
మిత్రులుగా మార్చుచున్నారు. ఎలా మార్చుచున్నారంటే మనల్ని మనము తగ్గించుకొని వారిని క్షమించి వారిని సహించి వారి యందలి మనము కూడా కనికరం గల వారై ఉన్నప్పుడు వారు మనకు మిత్రులుగా మారుచున్నారు. అది యేసుప్రభు యొక్క కృపా సత్యముల ద్వారానే. యేసుప్రభు కృపా సత్యములు గల దేవుడుగా శరీరధారిగా ఆయన బయలుపరచబడి ఉన్న ఆ అనుభవము మన యొక్క జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడై ఆయన భూమిలో వచ్చి ఉన్నారు. పూర్ణమైన వారే, ఏమాత్రము కూడా కొదువు లేని వారై ఆయన యొక్క కృపలో సత్యములో ఏ కొదువును లేదు. సత్యము మనల్ని స్వతంత్రులుగా మార్చుచున్నది. యేసుప్రభు యొక్క కృప, ఆయన యొక్క రక్తము మనల్ని పాపము నుండి విమోచించి ఉన్నది. ఆయన యొక్క శరీరము మనల్ని ప్రతి విధములైన బంధకములు, శాపము, ప్రతి వ్యాధి, అన్ని విధములైన బంధకముల నుండి, దాసత్వములో నుండి మనల్ని విడిపించి ఉన్నది. కృపాసత్య సంపూర్ణుడుగా యేసుప్రభు భూమిలో ప్రత్యక్షమై ఉన్నారు. ఆ కృపాసత్య సంపూర్ణుడినే ఆ శరీరములోనే, ఆ రక్తములోనే మనం పాలు పొందుచున్నాం. ఆ శరీరములో రక్తములో పాలు పొందినప్పుడు మనము కూడా ఆ కృపాసత్య సంపూర్ణని మనం అనుభవించవలను. దావీదు ఏ విధముగా అనుభవించి ఉన్నాడో, కీర్తనకర్త ఏ విధముగా అనుభవించి ఉన్నాడో, సొలొమోను ఏ విధముగా అనుభవించి ఉన్నాడో, మనము కూడా కృపాసత్య సంపూర్ణని మనం అనుభవించాలి. వారికంటే, పాత నిబంధన కాలంలో ఉన్న వారికంటే ఆ కృపాసత్య సంపూర్ణని పూర్ణముగా మనమే అనుభవించుచున్నాం. వారిలో క్రియ చేసిన కార్యము కంటే అధికముగా మన యొక్క జీవితంలో దేవుడు క్రియ చేయించున్నారు. అందరిని కన్నులు మూసుకొని సమర్పించుకొనుదాము.